ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి పరిపాలన అందించే నాయకునికి ఓటు వేయాలని సూచించారు. గత ప్రభుత్వం అవినీతి పాలనపై ఆయన విమర్శించారు. ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. ఈరోజు జరిగేటటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ప్రధానంగా శాసనసభ ఎన్నికలు ఒక చారిత్రాత్మక ఎన్నికలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజానికానికి కానీ ప్రపంచానికి కానీ తెలియదు కాదు. ఒక నియంత్రిత విధానంతో వెళ్లేటటువంటి పాలనకి చరమగీతం పాడేటటువంటి ఎన్నికలుగా దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఈ ఎన్నికల్లో పాల్గొని విరివిగా ఎక్కువ శాతం ఓట్లేసి